वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క చతుర్వింశతి నామావళి పరమ పవిత్రమైనవి, పాపలవిత్రమైనవి. వాటిలో తొలినామం ఓం శ్రీ నమః. ఆ శ్రీ శబ్దానికి ఎన్నో అర్థాలు చెప్పబడి ఉన్నాయి. వైదికత అనేటువంటిది మొత్తం అమ్మవారి చుట్టూనే తిరుగుతోందా అన్నట్లుగా శ్రీ శబ్దానికి నిర్వచనాలు అందరూ అన్ని విధాలుగా శోభాయమానంగా తెలియజేశారు. అసలు అమ్మవారి యొక్క తత్వాన్ని, స్వామి యొక్క తత్వాన్ని, మహత్వాన్ని మనం ముందుగా మనసులో పదిలపరుచుకుంటే కానీ అమ్మవారి యొక్క లక్షణాలు మనకు పూర్తిగా తెలియవు. అందుకే యౌవనాధికము ఉభయతుల్యంబే అయిన శత్రు శమన స్వతంత్రతా స్థైర్య ముఖ్య పుంస్త్వ సులభ గుణములొప్పు హరియందు పరమ కరుణా క్షమా భర్తృ పారతంత్ర్య ముఖ్య వనితైక నిష్ఠముల్ భూరి గుణముల సంగు నీయందు ఇరువురకు మేము శేషభూతులము తండ్రి అని విష్ణుమూర్తి నిన్ను తల్లి అని నమ్మి గుణాబ్ధి దాటగలము. అమ్మ పద్మావతీదేవి, లోకంలో సాధారణంగా తండ్రి దగ్గర కన్నా తల్లి దగ్గరే సంతానం చనువుగా ఉంటారు. తల్లి వాత్సల్యం అటువంటిది. శ్రీహరి ఎంతటి దయాసింధు అయినా ఆ స్వామి కన్నా లోకమాతమైనటువంటి ఓ లక్ష్మీదేవి నువ్వు పరమ ప్రసన్నురాలువు కనుక భక్తకోటి తమ నివేదనలు నీ ద్వారానే అయ్యవారికి వినిపిస్తూ ఉంటారు. అంతేకాదు ఈ శ్రీ శబ్దానికి వ్యుత్పత్తి చెప్తూ శృణాస్యేతద్దోషాన్ అని సంప్రదాయాచార్యులు చెప్పారు. అంటే ఆశ్రితుల దోషాలను పోగొడుతుంది. అన్నిటికన్నా నీచ వృత్తి లోకంలో ఏముంటుందండి? యాచక వృత్తి. లోకంలో తేలికగా ఉండేటువంటి పదార్థం దూది. ఈ దూది కన్నా చాలా తేలికగా లేదా చాలా చులకనగా పరిగణింపబడేది భిక్షాటన. ఈ యొక్క భిక్షాటనతో జీవించటం చాలా దుర్భరం. గర్భ దారిద్ర్యానికి కారణం ఏమిటి అనంటే పూర్వజన్మలో మనం ఒకరికైనా దానం చేయకపోవడమే. కనీసం ఒక్క విత్తునైనా నేలలో నాటకుండా ఉండకటం. అంటే ఒక వృక్షాన్ని నాటి ఉన్న
ద్వారం ద్వారమటన్ భిక్షు శిక్షత్వేవన యాచతే అదత్వా మాదృశో మా భూ దత్వా త్వం త్వాదృశో భవ. ఇంటి ముందు నిలిచి బిచ్చగాడు ఏమంటాడు? అయ్యా సీతారామాభ్యాం నమః అనో, భవతి భిక్షాందేహి అనో యాచన చేస్తూ ఉంటాడు. అయ్యా నేను పూర్వజన్మలో పరమ పిసినారిని గర్వించి ఎవరికి యాచిస్తూ ఉండేటువంటి వేళ ఒక పిడికడైనా దానం ఇవ్వలేదు. అలా కనుక ఒకవేళ ఇచ్చి ఉంటే నీలా ధనవంతుని అయ్యేవాడిని అని వాపోతూ బిచ్చమెత్తుకుంటూ ఉంటాడు. కనుక అలాంటి వారిని కూడా ఎవరైనా రక్షించగలరా ఈ లోకంలో అంటే ఒక్క పద్మావతి అమ్మవారే. స్మరిస్తే చాలు కలియుగంలో ఆ మహాలక్ష్మీ స్వరూపిణి మరి రక్షిస్తూ ఉంటే, ఆ తల్లిని పూజిస్తే మరి ఇంకెంత ధన్యులవుతారు. ఏకః ముక్తాతపత్ర ప్రచల మణిఘణత్కారి మౌళి మనుష్య దృప్యత్ దంతాబళస్థ నగణయతి నతాన్ యక్షణం క్షోణిపాలాన్. ఏకః మనుష్య అంటే కేవలం ఒక్క మానవుడు, దృప్యద్దంతావళస్థ మదించినటువంటి ఒక ఏనుగు పైన కూర్చున్నట్ట. ముక్తాతపత్రా మౌళి ముత్యాల గొడుగు కింద కూర్చుని, ప్రచల బాగా కదులుతూ ఉండేటువంటి మణిఘణత్కారి మణుల ఘట్టనం చేత ధ్వనిస్తూ ఉండేటువంటి మౌళిహి తలపైన గొప్ప కిరీటాన్ని కలిగిన వాడే నతాన్ ఆ సామంతరాజులు నమస్కరిస్తూ ఉంటే, క్షోణిపాలాన్ ఆ సామంత క్షోణిపాలుల్ని నగణయతి మాత్రం లెక్క చేయకుండా ఉన్నాడు అని శ్రీగుణరత్నకోశంలో ఆ సత్యాన్ని పరాశర భట్ట స్వామి పేర్కొన్నారు. అంటే గర్భదరిద్రులను కూడా ఇంతటి మహద ఐశ్వర్యానికి వారసులుగా శ్రీహరిని ఆశ్రయించారు అనేటువంటి వ్యాజం చేత అఖండమైనటువంటి ఐశ్వర్యవంతులుగా అనుగ్రహిస్తూ ఉన్నది కరుణా కల్పవల్లి దయాశిరోమణి ఆ శ్రీ మహాలక్ష్మి. కేవలం స్వామిని ఆశ్రయించాడని. అంతేకాదు అమ్మవారి యొక్క లక్షణాలను చెప్తూ నిఖిలాన్ సర్వజగతీం గుణైః శ్రీనాసిత్వం అన్నారు. అంటే తన గుణాల చేత ఎల్లవేళలా ఈ ప్రపంచాన్నంతా అమ్మ ఆవరించి ఉంటుంది. అంటే లక్ష్మీదేవత జగమంతా కూడా ఆవరించి శ్రీమంతం చేస్తోంది. ఉదాహరణకు మనం లోకంలో దర్శించామనుకోండి, తుంగం ఎత్తైన వనస్పతులు మొదలైనటువంటి వృక్షజాలం, మంగళం చందన కుసుమాది వస్తువులు, ధాన్యాదులు, ఉజ్వలం అంటే ప్రకాశించేటువంటి సూర్య చంద్ర నక్షత్రాదులు, గరిమవత్ మేరు మందర హిమ పర్వతాదులు, అలాగే హిమోత్పర్వతాదులతో పాటు పుణ్యం పరలోక సాధకాలైనటువంటి పవిత్ర యజ్ఞాలు, పావనం పాపరాశిని సమూలంగా కడిగేసి పవిత్రం చేసే మహానదీ నదాలు, ధన్యం వజ్ర వైఢూర్యాది నవనిధులు, గజాంత ఐశ్వర్యం అంటే అధిక సంపద. ఎంత అంటే ఇంటి ముందు ఏనుగులు ఉండే అంతటి సంపద. దాన్ని తెలుగులో ఏనుగపాడి అంటారు. అంటే ఏనుగును పోషించగలిగినంతటి ఐశ్వర్యం కలిగి ఉంటేనే గాగజాంతం ఐశ్వర్యం అనేటువంటి గొప్ప సూక్తిని సార్థకం చేసుకున్నటువంటి వారు అవుతారు. అలా సంపన్నులుగా శ్రీమంతులుగా చేయగలిగినటువంటి శక్తి ఈ జగత్తునంతా శ్రీమంతం చేస్తూ ఉండేటువంటి ఒక్క మహాలక్ష్మికే ఉంటుంది. అందుకే నీదు కడగంటి చూట్కుల నివ్వటిల్లు దార పుత్రావసద ధనధాన్య లాభము ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాభివృద్ధి శాస్త్రవజయంబు శాశ్వత ఐశ్వర్య సిద్ధి. ఇలా ఎన్నో లక్ష్మీదేవతను ఆశ్రయించి మానవులు పొందగలుగుతూ ఉన్నారు. ఇలా శ్రీ నమః అనేటువంటి నామానికి అర్థాలను తెలిసేట్లుగా 6 వ్యుత్పత్తి అర్థాలు కలిగినటువంటి శ్లోకాన్ని మనకు శ్రీగుణరత్నకోశ కర్త బహూకరించారు లేదా ప్రబోధించారు. శ్రుతాస్యన్యై సర్వైః శ్రేయసి రమణం
సంశ్రితగిరః శృణోషి ప్రేయాంసం శ్రితజనవచః శ్రావయసి చ శృణాస్యేతద్దోషాన్ జనని నిఖిలాన్ సర్వజగతీం గుణైః శ్రీణాసిత్వం తదిహ భవతీం శ్రీరితి విదుః. పద్మావతీదేవి 24 నామావళిలో తొలి నామమైన శ్రీ నమః అనేటువంటిది ఎంతటి మహిమాన్వితమైన నామమో మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇక రెండవ నామం ఓం లోకధాత్ర్యై నమః. లోకమును సృజించే శక్తి గల కల్పవల్లి ఓ పద్మావతీదేవి నీకు నమస్కారం. ఈ నామం చాలా చాలా ఆశ్చర్యకరమైనది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువే లోకాన్ని సృజించి రక్షించి లయం చేస్తున్నాడని మనం ఆగమాలు పురాణాలు ద్వారా ప్రబోధన పొందుతూ ఉన్నాం. అటువంటి పరబ్రహ్మమునకు చెందిన పరమశక్తి ఎవరు, లేదా ఆ యొక్క మూలం ఎవరు అంటే విష్ణు ధర్మపత్ని అయినటువంటి అమ్మవారికే లోకమును సృజించే శక్తి ఉన్నది అని చెప్పి ఈ నామం తెలియజేస్తూ ఉన్నది. ఓం లోకధాత్ర్యై నమః. ఈ సత్యాన్నే పరాశర భట్టర్ స్వామి మనకు అర్థమయ్యేట్లుగా వివరిస్తూ యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారేః వేదాంతాః తత్వచింతాం ఉరసి యత్ పాదచిహ్నైః తరంతి భోగ ఉపోద్ఘాతకేళి చులికిత భగవత్ ఐశ్వర్యరూప్య అనుభావ సా నః శ్రీః అశృణితాం అమృతలహరిధి లంఘనీయైః అపాంగైః అన్నారు. యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారేః. శ్రీ మహావిష్ణువు యొక్క స్థిర చర రచన తారతమ్యే అంటే స్థావర జంగమాత్మకమైన సృష్టి యొక్క ఉచ్చ నీచాదులందు యద్ భ్రూభంగాః ఏ లక్ష్మీదేవి యొక్క కనుబొమ్మల యొక్క కదలికలు ప్రమాణమో అన్నారు. అంటే శ్రీ మహావిష్ణువు చరాచరాత్మకమైనటువంటి సృష్టిలో తారతమ్యాలు కల్పించడానికి లక్ష్మీదేవి యొక్క కనుబొమ్మల ముడులే ఆధారంగా స్వీకరిస్తూ ఉన్నాడు అని శ్రీగుణరత్నకోశ కర్త మనకు తీర్మానించి ప్రబోధించాడు. అందువల్ల మహాలక్ష్మీదేవి యొక్క సుధా భరితమైనటువంటి అంతరంగ కటాక్షాల చేత మనం ఉన్నతిని లోకంలో పొందుతూ ఉన్నాం. అందుకే మన తిరుమల ఆలయ కవి తాళ్లపాక అన్నమాచార్యుల వారు కూడా అందుకే అమ్మ అలమేలు మంగయే మనను అనుగ్రహిస్తూ ఉంటుంది అని చెప్పి ఎలుగెత్తి గానం చేశాడు. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు ధరమము విచారించ తగునీకు అమ్మా కమలజు కన్న తల్లి కాముని కన్న తల్లి అమరుల కన్న తల్లి ఆదిమలక్ష్మి విమలపు నీ పతికి విన్నపము చేసి మమ్ము నెమకి ఏలితి దయనీకు తగునమ్మ బ్రహ్మను కన్న తల్లి శ్రీ మహాలక్ష్మి. కనుక బ్రహ్మ సృష్టిలోని సారమైనటువంటి మన అందరికీ తల్లి ఎవరు అంటే ఆ ఆదిమలక్ష్మియే. కనుక ఆ తల్లిని ఓం లోకధాత్ర్యై నమః అని చెప్పి బ్రహ్మమాతగా మనం కీర్తించడం సమంజసమే కదా. పద్మావతి అమ్మవారి 24 నామావళిలో ఇక 3వ నామం ఓం బ్రహ్మమాత్రే నమః. ఓ బ్రహ్మదేవుని తల్లి నీకు నమస్కారము అని అంటున్నారు. అంటే అపాంగా భూయాంసః యదుపరి పరం బ్రహ్మ తదభవత్ అమీ యత్ర ద్విత్రాః సహచ శతమఖాదిః తదధరాత్ అతః శ్రీ ఆమ్నాయః తదుభయం ఉషంత్వాం ప్రణిజగో ప్రశస్తి సా రాజ్ఞో యదపి చ పురీకోశకథనం. ఓ లక్ష్మీదేవి నీ చూపు ఏ వస్తువులపై ఎక్కువగా నిలుస్తుందో అది బ్రహ్మస్వరూపంగా మారుతోంది. అంటే అమ్మవారి యొక్క చూపు కొంచెం ఎక్కువగా ప్రసరిస్తే
అక్కడ బ్రహ్మతత్వం అనేటువంటిది సిద్ధిస్తోంది. ఇక ఇంద్రాదుల చేత జరుగుతున్న లోకపాలనానికి మూలం నువ్వే. పట్టణంలో కోశాగారం నిండుగా ఉంటే ఆ నగర ప్రభువుకు గౌరవం. అలాగే బ్రహ్మపాలన, దిక్పాలకుల నిర్వహణ ఇవన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి అని అంటే అందుకు మూలం నీ సమున్నత శక్తి అని పూర్వాచార్యులు తీర్మానించారు. ఇక పద్మావతి చతుర్వింశతి నామావళిలో 4వ నామం ఓం పద్మనేత్రాయే నమః. పద్మముల వంటి కన్నుల కల తల్లి నీకు నమస్కారము. ఇష్టా విశిష్టమతయోపి నరాయయాద్రాదృష్టాత్రివిష్టపదం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం. ఇష్టా విశిష్టమతయోపి నరాయయాద్రాదృష్టాస్త్రివిష్టపదం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయా. లోకంలో బుద్ధిమంతులందరూ లక్ష్మీ అమ్మవారి పద్మము వంటి కాంతి కలిగినటువంటి అమ్మవారి ముఖంలోంచి వచ్చేటువంటి పద్మము వంటి చూపులలోని వెలుగు మాపై ప్రసరించాలి అని చెప్పి ఆ పుష్టిని మాకు సమకూర్చాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. లోకంలో పద్మంపై కాంతి కంటే పద్మము లోపలి భాగాన ఉండేటువంటి కాంతి చాలా దివ్య ప్రభలతో విరాజిల్లుతుంది. కనుక ముఖపద్మము అమ్మవారిది అయినప్పటికీ కూడా అమ్మవారి ముఖపద్మమందుండేటువంటి చూపు అమ్మవారు కరుల వెంట జాలువారుతూ ఉంటే ఆ చల్లని చూపుల్లోని వెలుగులో జీవితాన్ని పండించుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఇక పద్మావతి చతుర్వింశతి నామావళిలో 5వ నామం ఓం పద్మముఖీ నమః. పద్మము వంటి పవిత్రమైన ముఖము కలిగినటువంటి తల్లి నీకు నమస్కారము. చిరుల తల్లిని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనం చెప్పుకునే నామావళిలో పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం. అమ్మవారి ముఖాన్ని అన్నమయ్య ఎన్నోసార్లు పద్మముఖి అని లేదా జలజముఖి అని అభివర్ణించాడు. కారణం అమ్మ చూపులలో తరంగితమయ్యే దయా అనే మకరందాన్ని పొందాలంటే అమ్మ ముఖం పద్మసమం కావాలి కదా. అభూత్ అప్రత్యూహ సకల హరిత్ ఉల్లాసన విధి విలీనో లోకానాం సహి నయనతాపోపి కమలే తవాస్మిన్ పీయూషం కిరతి వదనే రమ్యవదనే కుతః హేతోః చేతః విధుః అయం ఉదేతి స్మ జలధేహే. ఓ లక్ష్మీమాత, నీకు ముఖపద్మంలో అమృతం లాంటి మకరందం అలా వర్షిస్తూ ఉంటే 4 దిక్కుల్లో ఏ అడ్డు లేకుండా గొప్ప కాంతులతో ఆ యొక్క ప్రసారాలు ప్రకాశిస్తూ ఉన్నాయి కదా. చూసేవారి కళ్ళల్లో దరిద్రమనే తాపం కూడా చల్లారిపోతోంది కదా. మరి అంత గొప్పదైనటువంటి కాంతి, ఆహ్లాదం, ప్రసన్నత, గాంభీర్యం కలిగిన నీ ముఖం నుండి పుట్టకుండా ఆ చంద్రుడు చల్లని వాడే ఉండవచ్చు, కానీ సముద్రం నుండి ఎందుకు పుట్టాడో మాకు తెలియడం లేదు. అంటే నీ ముఖపద్మం నుంచి కనుక చంద్రుడు పుట్టి ఉంటే ఇంకెన్ని గొప్ప లక్షణాలు కలిగి ఉండేవాడు, ఆయనలో ఆ మత్సే ఉండేది కాదు కదా అని జగన్నాథ పండితురాయలు చక్కగా సముద్రం నుండి ఆ చంద్ర జననాన్ని జరగడాన్ని అధిక్షేపిస్తూ ఉన్నాడు. కనుక లక్ష్మీదేవి ముఖపద్మాన్ని దర్శించేటువంటి వారు ఇలా గొప్పగా భావించి కీర్తించి తరిస్తూ ఉంటారు. అందరూ అమృతత్వ స్థితిని పొందాలి అని అంటే అమ్మ ముఖపద్మము కూడా మనం సదా భావిస్తూ ఉండాలి. ఇక ఈ పద్మావతి చతుర్వింశతి నామావళిలో 6వ నామం ఓం ప్రసన్న ముఖపద్మాయై నమః. ప్రసన్నమైనటువంటి ముఖపద్మం కల ఓ తల్లి నీకు నమస్కారము. అమ్మవారి ముఖం ఎల్లప్పుడూ కూడా పరమ ప్రసన్నమైనటువంటి స్థితిలోనే ఉంటుంది. అందువల్ల మనం సుఖాలను పొందాలన్నా, దుఃఖాలను తొలగించుకోవాలన్నా,
ఎవరిని ఆశ్రయించాలి అంటే ఆ మహాలక్ష్మి అమ్మవారిని అని శ్రీ లక్ష్మీ హృదయం అనేటువంటి గ్రంథం వేదంలోది చక్కగా మనకు ఉపదేశిస్తూ ఉన్నది. అంబ ప్రసీద కరుణా సుదయార్ద్ర దృష్ట్యా మాంతత్కృపాద్రవిణ గేహమిమం కురుష్వ ఆలోకయ ప్రణత హృద్గత శోకహంత్రి త్వత్పాద పద్మయుగళం ప్రణమామ్యహం శ్రీ. అమ్మా, నీ యొక్క ముఖపద్మంలోని కడగంటి చూపులలో కరుణామృత మకరందం నాపై కురిపించు తల్లి. నిన్ను ఆశ్రయించినటువంటి వారికి లేదా నీ శరణు వేడినటువంటి వారికి వారి హృదయంలో ఉండేటువంటి దుఃఖాలను శోకాలను చాలా హాయిగా సులువుగా పోగొట్టుకొలిగే శక్తి నీ పాదాలను కలిగి ఉన్నాయి కనుక వాటికి నమస్కరిస్తూ ఉన్నాము. నీ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని స్మరిస్తూ ఓ పద్మముఖి మా యందు ఎల్లవేళలా నీ నిండైన కృపను అలా కటాక్షిస్తూ ఉండు. దారిద్ర్య విదుఃఖహంత్రి సుతీవ్ర దారిద్ర్య విదుఃఖహంత్రి నమోస్తుతే సర్వభయాపహంత్రి శ్రీ విష్ణు వక్షస్థల సంస్థితాయి నమో నమః సర్వవిభూతిదాయి. తల్లి పద్మముఖి, ఎంతమాత్రం భరించటానికి సాధ్యం కానటువంటి దారిద్ర్య దుఃఖాలను సర్వభయాలను క్షణకాలంలో నశింపజేసేటువంటి శక్తి నీ ఒక్కతికే ఈ లోకంలో ఉందమ్మా. ఓ పద్మావతి, మహావిష్ణువు యొక్క హృదయ పద్మంలో ఉండే నీవు సమస్త ఐశ్వర్యాలను మాకు అనుగ్రహించు. ఇలా ప్రసన్నమైనటువంటి ముఖపద్మం కలిగినటువంటి ఆ పద్మావతి అమ్మవారిని ఇంద్రుడు నిత్యము కూడా పద్మముఖిగానే భావించి కీర్తించి తన ఐశ్వర్యాన్ని అలా నిలుపుకుంటూ ఉన్నాడు. పద్మాలయాం పద్మకరాం పద్మపత్ర నిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభప్రియాం అహం. ఇలా లోకమాత పద్మావతీదేవిని ఎవరు ప్రసన్న పద్మముఖిగా కీర్తిస్తారో దారిద్ర్య దుఃఖాలను శాశ్వత సంపదలను వారు అంటే దారిద్ర్య దుఃఖాలను తొలగించుకుని శాశ్వత సంపదలను వారు పొందుతారు. ఓం పద్మకాంత్యై నమః. అమ్మవారి చతుర్వింశతి నామావల్లో ఈ 7వ నామం అత్యంత వైభవోపేతమైనటువంటిది. ఎందుకంటే అమ్మ ముఖపద్మము గొప్ప శోభ, పద్మము వంటి శోభ కలిగినటువంటి తల్లి నీకు నమస్కారము అంటున్నారు. తామరల కన్న నీ వలపు దారికి దారియు తెన్నులేదు, పొందామెర ఆమె మోము తెలిదామెర ఆయమ కన్నుదోయి, చందామర ఆమె కేలుగవ తామరలన్ మరలన్ జయించు, కాంతామర వాహిని వికచ తామర సంబులు ఆమె కంజుగుల్. అమ్మవారి ఆ యొక్క దివ్య వైభవాన్ని రామాయణ కల్పవృక్షకర్త అభివర్ణిస్తూ పద్మప్రియగా అమ్మ రూపాన్ని తెలియజేస్తూ పద్మాలయగా పద్మహస్తగా ఆ తల్లి సర్వ అవయవ సంపదను కూడా పద్మముతో పోల్చవచ్చు అని చెప్పి మనకు ప్రబోధన చేస్తూ ఉన్నారు. అంటే అమ్మవారు పద్మము వంటి శోభా వైభవం కలిగి అమ్మవారి యొక్క దివ్య మంగళ దేహం కూడా ఎప్పుడూ పద్మముతో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే శ్రీ సూక్తం చూడండి, దిగ్గజాలు ఆ అమ్మవారిని అభిషేకిస్తున్న వైభవాన్ని తెలియజేయటం జరుగుతోంది. ఆసా పద్మాసనస్థ విపుల కటితటి పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరనమిత శుభ్రవస్తోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణ ఖచితైః స్థాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. లక్ష్మీదేవి పద్మశోభతో దిగ్గజాలతో అలా అభిషేకములు పొందుతూ పద్మహస్తి మా ఇంటి యందు అలా నివసిస్తూ మాకు సమస్త సన్మంగళాలను అనుగ్రహించాలి అని ప్రార్థించడం జరిగింది. ఈ సత్యాన్ని కనకధారలో
పూర్వాచార్యులు కూడా చక్కగా అభివర్ణించారు. దిగస్థిభి కనక కుంభ ముఖావసుష్ట స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. దిగ్గజాలు తమ తొండాలతో అంచులతో ఉండే బంగారు కలశాలను ధరించి ఆకాశగంగలో ఉండేటువంటి స్వచ్ఛమైన నిర్మలమైన పుణ్యవంతమైనటువంటి జలాలతో లోకమాత లక్ష్మీదేవిని అభిషేకిస్తూ ఉంటాయట. ఆ జగజ్జనని విష్ణుపత్ని అమృత సముద్రపుత్రి అయినటువంటి ఆ పద్మశోభ కలిగినటువంటి దేహకాంతితో విరాజిల్లేటువంటి ఆ మంగళదేవతను ప్రాతకాలంలో సేవిస్తాను. సరసి జనయనే సరోజహస్తే ధవళ తమాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. పద్మావతీదేవి కన్నులు పద్మములు, ఆమె చేతిలో ఎల్లప్పుడూ కూడా పద్మాన్ని అలా ధరించి ఉంటుంది. తెల్లని వస్త్రాలు, గంధము, మాల్యములు మొదలైనటువంటి వాటితో అమ్మ విరాజిల్లుతూ ఉంటుంది. ఆ హరివల్లభ పద్మకాంతి గల ఆ లోకమాత నాకు ప్రసన్నమవ్వాలి అని నిత్యం మనం ప్రార్థించి ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందుదాం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ఓం నమో